నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి అండ్ ఈ రోజు ఈవెన్ రేపు కూడా ఈ 4 రోజులు ఈయనవే అనుకుందాం. ట్రెండింగ్లో ఉన్నారు వారణాసి సూర్య గారు. అసలు ఆయన సినిమా ఏంటి, ఈజీ మనీతో ఎలా సినిమా తీయాలి అంటే ఈజీ మనీ ఇన్ సెన్స్ అది వేరు, ఇంకోలాగా కాదు, డబ్బు లేకున్నా కూడా సినిమా ఎలా తీయొచ్చు ఎవరైనా సరే అని ఒక ఎగ్జాంపుల్గా గండా సినిమా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. హాయ్ సార్. ఆర్జీవిని ఇంతకుముందు ఎప్పుడు కలిసారా? ఎప్పుడు కలవాలా? కనుక్కొని మెసేజ్ చేయడం. మీకు విషయం ఏంటంటే ఇప్పుడు గండాతో నాకు ఎంతగా వెళ్ళిపోయానంటే ఇండస్ట్రీలోకి, సినిమా ఇండస్ట్రీ, నేను గర్వంగా చెప్పాలను, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, టోటల్ మన ఇండియా, పాన్ ఇండియా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఏ నంబర్ కావాలన్నా నాకు సెకండ్ల దూరంలో ఉంటుంది. ఇంక్లూడింగ్ రజనీకాంత్ సార్ది, అమితాబ్ బచ్చన్ గారిది, టోటల్గా ఆ పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్గా నేను వాట్సాప్ చేయగలను. అంత నెట్వర్క్ నాకు బిల్డ్ అయ్యింది. సో దట్ ఈజ్ ఆర్జీవి. ఓకే, ఆయన రావట్లేదు, కరెక్టే. ఆయన ఇచ్చిన ఐడియాతో మీరు ఇది చేశానన్నారు. మీరు ఏం చేస్తాను తెలుసా, ఇంకా ఆయనే ప్రమోట్ చేస్తున్నారు. అదేదో మీకేసుకోవచ్చుగా క్రెడిట్. ఆర్జీవిని ప్రమోట్ చేయడం ఏంటి సార్? మీరు చేసుకోవచ్చు తెలుసా. ఇప్పుడు అక్కడ నిన్న వేసిన ఆర్జీవి ఫోటో బదులు మీ ఫోటో వేసింటే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసింది మీరే కదా. ఎవడు చూస్తాడు సార్? ప్లాన్ ఎవరైనా ఇస్తారండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని సక్సెస్ చేసి చూపించారు. లేదు సార్, నా క్రెడిట్ మొత్తం నా మొగుడికే. చాలా క్లియర్. ఓకే, మరి రానంటున్నాడు కదా. రావద్దని చెప్తున్నా, నేనే చెప్తున్నాను. అదే కటీఫ్ రావద్దని చెప్తున్నాను. మరి దేనికి ఇంకా ఆ పేరు ఎందుకు? ఇంకా అవసరం నా మొగుడు సార్, నేను ఎలా వదులుకుంటాను చెప్పండి. బట్ ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా జీరో బడ్జెట్ సినిమా అంటే వారణాసి సూర్యే. ఆర్జీవి గారి పేరు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఆయన సలహా ఇచ్చాడు, కానీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఒకరిని చూపించాడు. ఇంకా మీ దగ్గర కూడా ఇప్పుడు మీకు అప్రోచ్ చాలా పెరుగుంటాయి, చాలా వస్తున్నాయి సార్. అన్న మేము కూడా ఇది నెక్స్ట్ సినిమా ఏడో చెప్పు, నేను అదిలో చేస్తా, ఇందులో చేస్తా, అది చేస్తా. మీకు విషయం తెలుసా, చాలా పెద్ద బ్యానర్స్ నాతో కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయాయి. ఓకే, ఆల్రెడీ అన్ని అనౌన్స్మెంట్సే, నోటెడ్ బ్యానర్స్, మంచి మంచి హిట్లు చేసిన బ్యానర్స్. కథ విషయంలో ఎందుకు అంత ఏంటి కథ విషయం? ఇదంటే జీరో బడ్జెట్, ఓకే యాక్సెప్ట్, లేదు పర్లేదు. నాకు ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు నచ్చలేదు అండ్ ఆ ఎడిటింగ్ నచ్చలేదు కొంచెం. అదంతా మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సీరియస్లీ నేను యాజ్ అ క్రిటిక్గా మాట్లాడట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. నాకు క్లారిటీగానే ఉన్నాను. చెబితేనే కదా ఎవరికైనా చెప్పాలి. అందుకని అది పూర్తిగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చలేదు అంటే, ఆడియన్స్ అంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే ఉంటాయి. ఎప్పుడు వీ రెస్పెక్ట్ దమ్. ఇప్పుడు మీరు ఇచ్చే ఏదైతే ఉన్నారో అప్డేట్స్ ఉన్నారో, ఎలాంటి మనకి న్యూస్ ఛానల్స్లో నేరాలు ఘోరాలు లాంటివి చూపిస్తూ ఉంటారు చూసారా, మామూలు జూనియర్ కంటెంట్ అలాంటిదే. అది ఓకే, కంటెంట్ బట్టి మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు కంటెంట్ అంత వైలెంట్గా ఉంటే, నేను అందమైన ఫ్రేములు పెట్టి, తొలి ప్రేమ లాంటి ఫ్రేములు పెట్టి కీర్తిరెడ్డిని చూపించాలంటే ఎక్కడ చూపించు? నేను కీర్తిరెడ్డి లేదు కదా అక్కడ హీరోయిన్ కూడా వైలెంట్గానే ఉంటుంది. 5 రూపాయల అనంతలక్ష్మి అని వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది, ఫైనాన్స్ ఇస్తుంటుంది గల్లీలలో. ఓకే, ఆ క్యారెక్టర్ హీరోయిన్ ఏం చేయమంటారు మరి? సో బేసిక్గా అక్కడ ఎలా ఉన్నారు అలా రియలిస్టిక్గా పెట్టేసి, రియలిస్టిక్ సినిమా రియలిస్టిక్ లాగే ఉండాలి. అప్రోచ్ అలాగే ఉంటుంది సార్. అండ్ అసలు లైన్ ఏంటి గండాలైనా రివెంజ్ బ్యాక్డ్రాప్ సార్. ఒక పెయిన్ఫుల్ ఒక ఇన్సిడెంట్, కొన్ని కుటుంబాలు వాళ్ళకు ఒక పెయిన్, దాని మీద రివెంజ్ బ్యాక్డ్రాప్. అంటే కొంచెం యాంథాలజీ టైపా లేకపోతే? లేదు సార్, రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ లైనే అది. ఎప్పుడు రాజమౌళి తీసుకునే లైనే. మరి ఒక భారీ పెయిన్, విపరీతమైన పెయిన్ఫుల్, దాంట్లో హీరో కూడా ఉంటాడు, కుటుంబాలు ఉంటాయి, అక్కడ నుంచి వచ్చే వైలెన్స్. మరి అంత ప్లానింగ్గా తీసినప్పుడు, ఇంత శ్రద్ధ తీసినప్పుడు, నాకు కూడా తెలియదు ఈ టైటిల్ అన్నట్టు. ఒక టైటిల్ ఎలా పెట్టారు? నాకు తెలియదని చెప్పట్లేదు సార్, సౌండ్ బాగుందని. సౌండ్ అదే క్యారెక్టర్ గండా అనే క్యారెక్టర్ తెలియదు అని. అవును, నేను కొన్ని ఓపెన్గా ఒప్పేసుకున్నా. దట్స్ వాట్. అందుకని చాలా మంది కథలంతా రాసుకున్నాక ఏ టైటిల్ బాగుంది, ఎలా ఉంటుంది అంటే, ఆ క్యారెక్టర్ చాలా కీలకం సార్, స్టోరీలో చాలా కీలకం. నా పేరు కూడా కాదు అది, అందులో క్యారెక్టర్ గండా అనే పేరు ఉంది సార్. గండా అనే పేరు ఉంటుంది ఒక క్యారెక్టర్కి. ఓకే, అది కీలకం, సినిమాకి టోటల్గా కీలకం అది. కానీ ఆ క్యారెక్టర్ ఉన్నది ఒకటే సీనే. సో ఓకే, ఆ క్యారెక్టర్కి ఆ నేమ్ అంత సౌండింగ్గా ఉండాలి. ఏ పేరు పెడితే బాగుండు అనే ఫ్లోలో ఇది నాకు కనెక్ట్ అయ్యింది, ఆ టైటిల్ పెట్టాను. సింపుల్. ఓకే, కొందరు ఏంటంటే నేను పుస్తకాలు తిరిగేశాను, గ్రంథాలు తిరిగేశాను, అక్కడ నుంచి టైటిల్ తీశాను అని చెప్పాను. అదే అంటున్నాను. మీరు అంటే ఇంత ప్లానింగ్, ఇంత ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు సింపుల్, సౌండ్ బాగుంది, పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈ సినిమాని మీరు 22 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కదా.
మీకు విషయం తెలుసా, థియేటర్స్ ఇంకా పెంచుదామంటున్నారు. కంట్రోల్ అని చెప్తున్నాను నేనే. అదేంటి చాలు సార్, ఈ సినిమాకి 22. ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు? నాకు కావాల్సిన దానికంటే విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే మీరు ఓన్లీ క్రేజ్ కోసమే సినిమా తీసారా? క్రేజ్ కాదు సార్, మరి అంటే ఒకటి ఆ సినిమాకి అంతవరకు చేయాలి. బిజినెస్ వస్తుంటే ఆపడం ఎందుకు? మోకాళ్ళట్టు మీరే. చిన్న సినిమాకి మీకు అర్థం కాలేదు, బిజినెస్ లాజిక్, అది కూడా బిజినెస్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. చిన్న సినిమా ఎప్పుడు తక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ డే సినిమా నచ్చిందా, మరుసటి రోజు ఆ 20 థియేటర్సే 200 థియేటర్స్ అవుతాయి. ఆ ప్లానింగ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. చిన్న సినిమాకి ఎప్పుడు కూడా వైలెంట్గా వెళ్ళకూడదు సార్. నాకు అక్కడ లోటుపాట్లన్నీ తెలుసు సార్, డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉన్న లోటుపాట్లన్నీ నాకు తెలుసు. అందువల్లే నేను అగ్రెసివ్గా వెళ్ళను ఇది కూడా మార్కెటింగ్. సో నాకు 20నే కావాలి. 20 దాటి వెళ్తే బాగుంటుందని 2 థియేటర్లు పెంచా అంతే. 20నే నా రిక్వైర్మెంట్. 2 తెలుగు రాష్ట్రాల్లోనా లేకపోతే తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం? ఓ కలెక్షన్స్ ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఎక్కువ వస్తే ఏం చేస్తారు? హ్యాపీగా సార్ కదా. మరి అట్లప్పుడు థియేటర్స్ పెంచాలి కదా. పెంచుదాం. స్టార్టింగ్ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు అదే చెప్పేది, చాలామంది చేసే తప్పు అదే, నేను చేయలేనిది అదే. చేయకూడదు సార్ అది. ఎప్పుడు కూడా తక్కువ థియేటర్లలో అంటే రేట్ లేదు కదా, ఫ్రీయే కదా. ఫ్రీనే, కానీ మీకు అక్కడ క్యూ పేమెంట్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. మీకు తెలియని లాజిక్స్ కొన్ని ఉన్నాయి. సో అవంతా ఎక్స్ట్రా బర్డన్స్ అవుతాయి. నేను ఎప్పుడు కూడా బర్డన్ పెట్టుకోను. నా సినిమా నాకు కంఫర్టబుల్గా ఉండాలి, కంఫర్టబుల్గా రిలీజ్ అయ్యి. ఓకే, ఇప్పుడు 0 బడ్జెట్ పక్కన పెట్టేసి పేమెంట్ల గురించి వద్దాం. ఎంత అయ్యాయి పేమెంట్లు? అవుతుండే, చిల్లర పేమెంట్లు అవుతుండే. ఇంచుమించు మోస్తారు. ఏం చెప్పు, నాకు సిస్టమ్ తెలియాలి కదా జనాలకి. ఇప్పుడు 0 బడ్జెట్ సినిమా తీసాక పేమెంట్లు ఎంత అవుతాయో అంతా ఓపెనే చెప్పండి. అదే పేమెంట్లు అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 38 డేస్ వర్కింగ్ డేస్లో షూట్ చేశాను. అయిపోయిన తర్వాత నాకు ఆ టైంకి, ఈ గండా సినిమా చేసిన టైంకి పోస్ట్ ప్రొడక్షన్ కూడా నా దగ్గర లేదు. ఎడిటింగ్ కావాలి, అన్నీ కావాలి. మొత్తం మీరు అవి అడగలేదు, కానీ నేను చెప్తున్నాను మీకు, పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకం సినిమాకి. సో అవన్నీ నేనేం చేశానంటే స్టూడియోస్కి వెళ్ళకుండా నేనే ఓన్ సెటప్ ప్లాన్ చేసుకోవాలనేది ప్రిపేర్ అయ్యాను నేను. ఆ టైంలో నేను ఏం చేశానంటే ఓపెన్ డొనేషన్స్ని అనౌన్స్మెంట్ చేశాను నా ప్లాట్ఫామ్లో. సో ఎక్కడెక్కడ అంటే నేను దీనికంటే ముందు నా ప్లాట్ఫామ్లో వారణాసి సూర్య అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను నేను. ఓకే, నిజాయితీగా ఉండే ఒక మనిషి అనేది క్రియేట్ చేశాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఓపెన్ డేషన్ చాలా ఈజీగా వచ్చాయి. ఒక సిస్టమ్ కావాలి అంటే, ఒక 1 lakh రూపీస్ సిస్టమ్ కావాలి అంటే నాకు వితిన్ 1 వీక్లో అన్నీ పడిపోయాయి. టోటల్గా సిస్టమ్ తీసేసుకున్నాం. ఓకే, ఆ టైంకి నాకు ఎడిటర్ కూడా లేడు. నేనే ఓన్గా ఎడిటింగ్ నేర్చుకొని ఎడిటింగ్ చేసి సినిమాను బయటికి తీశాను. ఎడిటింగ్ మందే. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వను ఇంకా. సీరియస్లీ మీరు ఇంత చెప్పిన తర్వాత నేను ఎడిటింగ్ బాగాలేదంటే ఇక నా ఏమీ లేదు సార్. అంటే ఒక చీకట్లో టార్చ్ వేసుకుంటూ వెళ్ళిపోయా అంతే. రాళ్ళు ఉన్నాయా తీసేసా, ముళ్ళు ఉన్నాయా తీసేసుకుంటూ వెళ్ళిపోయా. మట్టి రోడ్డుని క్రియేట్ చేసుకుంటూ వచ్చేసా. ఈ సినిమాకి ఇంకా ఇంకొకరికి ఇస్తే డబ్బులు లేవు, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి, మనం 0లో చేయాలి. కాబట్టి నేనే నేర్చుకున్నాను. నేను డే అండ్ నైట్ చేశారు కాబట్టి చేసి దానికి అసలు ఏం కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా సౌండ్ ఎఫెక్ట్స్ మనవే, ఇప్పుడు ఆ సౌండ్ ఆర్ఆర్ మనదే, ట్రాక్స్ మనవే, ఎవ్రీథింగ్. కాపీ రైట్లు ఏం పడలేదు? పడతాయి. ఎందుకు పడవు? మరి అంత ధైర్యం ఎందుకు? ధైర్యం ఏంటి? నేను మీకు వచ్చింది తెలుసా, మ్యూజిక్ అనే దగ్గర సినిమా చాలా విచిత్రంగా ఉంటుంది సార్. టైటిల్స్ కూడా మ్యూజిక్ అనే దగ్గర ఇంటర్నెట్ వరల్డ్ అని ఉంటుంది. మొత్తం టోటల్ ఇంటర్నెట్ వరల్డ్ అంతా విచ్చలవిడిగా వాడేశాను. అంతా వాడుకోవడమే సార్. దాన్ని ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముడు పోవు కదా? పోతాయి. శాటిలైట్స్కి, ఓటీటీకి కాపీ రైట్స్ ఉన్నాయి కదా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే యూట్యూబ్కి చచ్చినట్టు ప్రాబ్లమే. ఇంకా అది నేను ఇవ్వట్లేదుగా, నా ఛానల్లో పెట్టుకుంటాను. మీ ఛానల్ అయినా యూట్యూబే కదా సార్. నేను దాన్ని మానిటైజేషన్ క్లోజ్ చేసి పెట్టుకుంటాను. ఇది మరీ దారుణం అసలు. నేను ఎన్నో పెట్టాను సార్ అట్లా. ఓకే, ఏ ప్రాబ్లం ఉండదు. లిమిటెడ్లో పెట్టేసుకుంటారు అంతే. వాళ్ళ రైట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. వచ్చే రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు అవసరం లేదు డబ్బు. ఓకే, నాకేం కావాలన్నా అది ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాము. సో అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం సార్, డబ్బులు కాదు ఇక్కడ ముఖ్యం. మన అవకాశాలు మనం క్రియేట్ చేసుకుంటూ రావడం, అది నేను సూపర్ సక్సెస్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఎంతమంది ఉపాధి పొందారు? 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పైగా వర్క్ చేశారు సార్. బయట ఇంకా అవకాశాలు వస్తున్నాయి? గండాకి పనిచేసిన తర్వాత ఎలా హెల్ప్ అయింది గండా వీళ్ళందరికీ? అది ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ పడింది. గండా ప్రాజెక్టులో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావచ్చు, ఈసీలో ట్రావెల్ అయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావచ్చు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంత పెద్ద ప్రొడక్షన్కైనా వెళ్ళిపోండి, అక్కడ 200 మంది ఉన్నారంటే ఈజీ సినిమా అంటే కనీసం 2-3 చేయెత్తుతారు. అంతగా చాప కింద నీరులా ఈజీ సినిమా ఉంది సినిమా ఇండస్ట్రీలో. సో మీరు అందరికీ అవకాశాలు ఈవెన్ కొత్తగా నేను బాగా ప్రేమించే, బాగా అభిమానించే దిల్ రాజు గారి ప్రొడక్షన్లో
ఒక కీలకమైన డైరెక్టర్ చాలా మంచి స్టేజ్లో ఉన్నాడు. ఓ ఓకే, నైస్. మంచి ప్రొడక్షన్స్లో అందరూ మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ వీళ్ళందరితో మీరే సినిమాలు తీయాలేమో, అదే ఇది ఈజీ సినిమా చెలయ్యారు సార్. ఓకే, పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. పాత వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.